Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. చాలా మంది వ్యూవర్స్ అడిగారు నన్ను మహేష్ బాబు సినిమా ఎప్పుడు అని. అది అశ్వినిదత్ గారు నేను కూడా అడగాలి మహేష్ బేసిక్గా సినిమా అనుకున్నాము, ఎక్సైటింగ్ స్టోరీ మొత్తం ప్లాన్ చేసుకున్నాము. కానీ అదే టైంలో కొంచెం గ్యాప్లో మహేష్ వాన్స్ టు డూ మన ఆగడు సినిమాకి దాని తర్వాత చేద్దామన్నారు. అండ్ అప్పుడు గమ్యం గురించి సంజయ్ సార్ అడుగుతున్నప్పుడు నమ్రత అండ్ మహేష్ దే ఆర్ ద పీపుల్ హూ సజెస్టెడ్ మై నేమ్ టు సంజయ్ సార్ ఆల్సో. అప్పుడు దేను క్లోజ్ షబీనా ఖాన్ అని ఒక ఉండేది కాస్ట్యూమ్ డిజైనర్, తన ద్వారా అన్నమాట. షీఈ్ ఏ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. సో దెన్ మహేష్ సెడ్ క్రిష్ యూ గో అండ్ డూ దట్ ఫిల్మ్ అండ్ కమ్ బ్యాక్ విల్ బి డూయింగ్. నేను అటు వెళ్ళాను. దెన్ ఇట్ టుక్ 2 years ఫర్ మీ. దెన్ ఆ కథ నుంచి కంచెగా వెళ్ళటం జరిగింది. ఈయన తర్వాత నేను ఒక్కడే శ్రీమంతుడు ఈ ట్రాక్ ఈయన రావటం జరిగింది. సో అగైన్ బట్ రైట్ నౌ ఆ స్టోరీ నేను పక్కన పెట్టినట్టే అన్నమాట ఇప్పుడు. సో ఐల్ బీ థింకింగ్ అనదర్ స్టోరీ ఫర్ మహేష్ అండ్ వాంట్ టు డూ విత్ మహేష్ అండ్ తారక్. ఐ వాంట్ టు డూ కళ్యాణ్, చిరంజీవి గారు, బన్నీ, చరణ్, ఎవ్రీవన్. మామూలుగా ఒక స్టోరీ మీద కూర్చున్నాక నెంబర్ ఆఫ్ డేస్ అలా కూర్చున్నాక ఒక టైంలో బోర్ వచ్చేస్తుంది. అలా బోర్ వచ్చి పడేసిన ఉన్నాయా మీ దాంట్లో? చాలా ఉంటాయి. You will be excited in the initial stages, then you will find it in a chewing gum, then sweet in the start and thing, it's not going anywhere. అలాంటి చాలా ఉంటాయండి. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్, ఎవ్రీ రైటర్ విల్ హ్యావ్. అదే అలా ఆ స్టోరీ మీద ఫస్ట్ డే ఏదైతే పెట్టామో, ఏదైతే ప్రేమ ఉందో చివరి వరకు అలా ఉండాలంటే ఏం చేయాలి? No, story will run itself అండి. If it is going forward, it's finding its own course nature, then you'll follow it. Sometimes స్టోరీ ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది అనుకోండి, దెన్ నో నీడ్ టు పుష్ ఇట్, పక్కన పెట్టాయి. రెస్పెక్ట్ దట్ అండ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. డోంట్ ట్రై టు మేక్ ఎనీ ఆర్టిఫిషియల్ ఎఫర్ట్స్ ఆన్ ఇట్. దెన్ అది ఆ టైం వచ్చినప్పుడు వచ్చేసిద్ది అండి. అది ఆ టైం వచ్చినప్పుడు ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ డెస్టినేషన్, ఇట్ విల్ కమ్ ఇట్ టు యూ. ఓకే. ఈ లోపు వేరే దాని మీద వర్క్ చేసుకున్నాను. డెఫినెట్లీ చాలా కథలు మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. అన్నీ చాలా ఆలోచనలు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామండి, ఇంత స్పాంటేనియస్గా ఏం ఆలోచించట్లేదు. కానీ ఏం జరిగిద్దంటే మెనీ థాట్స్ మనకి లోపల ఒక చిన్న దారాల్లాగా అయిపోయి మొత్తం చిక్కుడిపోద్దండి. ఎప్పుడు అది ఒక ఉండలాగా ఉంటుంది. అది ఎప్పుడైతే కనుక ఇది సెట్ అయిపోయి దండ అయితే సినిమా వచ్చిందండి. సో దట్ యూ హ్యావ్ టు గివ్ టైమ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామండి. అది ఒక ఐడియా వచ్చాక తొందరగా తీసేయటం ఒకటండి. కొన్ని ఐడియాలు ఒక నెలలో రాయగలుగుతామండి. కొన్నిటి ఇంక్యుబేషన్ టైం పట్టిద్ది, కొన్ని మధ్యలో ఆగిపోద్ది అన్నమాట. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. మీరు బయట వాళ్ళ సినిమాలు ఏదైనా ఒక మంచి సినిమా, ఆ సినిమా నేను చేస్తుంటే ఇంకా బాగుండేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఏదైనా సినిమాకి చూస్తున్నప్పుడు? ఎవరిదైనా అదర్ డైరెక్టర్ మూవీస్? I have my own stories, I will tell those stories. ఇంకా బాగా తీయొచ్చు అని అనిపిస్తుంటుంది. No, you cannot do. మామూలుగా ప్రేక్షకులు Nobody can do a better Bahubali than Rajamouli garu. Nobody can do better Kanchedanni, because nobody can do better Srimantudu than Shiva or any film. త్రివిక్రమ్ గారు కావచ్చు, ఎనీ డైరెక్టర్, వినాయక్ గారు కావచ్చు, ఎవ్రీ సుక్కు కావచ్చు, ఎవ్రీథింగ్. వై? బికాస్ యూ ఆర్ క్రియేటింగ్ దట్ విజన్, యూ ఆర్ లివింగ్ ఇన్ దట్ వరల్డ్ విత్ యువర్ ఇన్నర్ ఐస్. యూ ఆర్ సీయింగ్ వన్ థింగ్. దాన్ని ఆడియన్స్ మనం అంతఃశిశువులతో చూసి బాహ్య శిశువులకి వాళ్ళ మనసులు కూడా అతుకునేట్టు కథ చెప్పగలగాలి. అది సో యు ఆర్ రియల్లీ లివింగ్ ఇన్ టు దట్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఇది అయితే నేను ఈ సీన్ ఇలా తీసేవాడిని, ఈ కథని ఇట్లా మలుపుని తీసుకునేవాడిని, అది ఎవడేం చేస్తాడు? దట్ ఈస్ కాల్డ్ రిపేర్ వర్క్. It's not, that's a mechanic job. That ఎవరైనా చేస్తారు. బట్ ద వే ద సినిమా వాస్ ప్రెజెంటెడ్, సాగర్ సంగమం ఆయన గురించి ఆయనకన్నా ఎవరు గొప్పగా తీస్తారండి? ఐమ్ టాకింగ్ అబౌట్ ద క్లాసిక్స్ ఆర్ గుడ్ ఫిల్మ్స్. ఇఫ్ ఒక డైరెక్టర్ సోల్ ఉన్న ఫిల్మ్, ఆ సోల్ ఒకటి కనపడిందంటే అది ఆ దర్శకుడు బలంగా నమ్మి ఆయన చెప్తేనే జరిగిద్ది అన్నమాట. నేను దానికన్నా బాగా తీస్తానంటే నవ్వుకొని ఓహో అనుకోవటం అంతే అన్నమాట. దెన్ వై ఆర్ గోయింగ్ ఫర్ ఎ రీమేక్? విచ్ వన్ అండి? ఎనీథింగ్. ఠాగూర్, గబ్బర్. తప్పే ఉందండి. నేను పోటీ పట్టలేదండి. నేను మురుగదాస్ గారితో, వినాయక్ గారితో పోటీ పడి చేస్తున్నానా? మై ఫిల్మ్స్ గాట్ రీమేడ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ విచ్ ఐఎమ్ గ్రాబింగ్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. దట్స్ ఏ ప్రొఫెషనల్ డెసిషన్, నా కెరియర్ డెసిషన్. హిందీకి వెళ్ళటం అంటే ఇప్పుడు ఐఎమ్ నో మోర్ ఏ తెలుగు డైరెక్టర్ ఫర్ నో మోర్ వచ్చేసి తెలుగు డైరెక్టర్ కాదన్నమాట. చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. హౌ హీ విల్ లాంగ్వేజ్ ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేయగలడు హిందీ సినిమాని, వాట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇవన్నీ ఇన్హిబిషన్స్ని తీసేయడానికి నేను 1.5-2 సంవత్సరాలు ఆగొచ్చు. లేకపోతే ఇప్పుడు అక్షయ్ కుమార్ గారితో మొత్తం ఇట్స్ ఎ ప్లాటర్. ఎవ్రీథింగ్ వాజ్ దేర్. దెర్ ఈస్ ఎ స్క్రిప్ట్, దెర్ ఈస్ ఎ స్టోరీ, ఆయన డేట్స్ ఉన్నాయి,
బన్సాలి గారు ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు, మొత్తం ఉన్నది. సో ఆల్ ద థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు టేక్ ద ప్రాజెక్ట్ ఇన్ టు మై హ్యాండ్స్ అండ్ కంటిన్యూయింగ్. అది చాలా ఆలోచించాను నేను అది. బట్ దట్ డెసిషన్ ఫర్ మీ ఈస్ కెరీర్ వైజ్ ఐ ఐ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. అది కెరీర్ వైజ్ ఐ ఫెల్ట్ ఇట్. ఇట్స్ మై డెసిషన్, మై లైఫ్, మై డెసిషన్. ఐ టుక్ ఎ డెసిషన్ దట్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. యాజ్ సింపుల్ as that. ఐఎమ్ నాట్ ప్రూవింగ్ దేర్ ఎనీథింగ్. అండ్ వినాయక్ గారు, మురుదాస్, ద వే హీ రోట్ ద స్క్రిప్ట్ ఎక్సైటింగ్. ఆయన సెట్స్కి వచ్చారన్నమాట క్లైమాక్స్, అండ్ ఈ లవ్ ద క్లైమాక్స్, ద వే ఐ డెల్ ద క్లైమాక్స్. అండ్ ద వే వినాయక్ గారి షార్ట్ డిజైన్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ద వే ఆయన బ్లాగ్ పెట్టారంటే అది ఒక పుస్తకంలో రాసుకోవాలన్నమాట. అది ఎలా వచ్చి, అది నేను చాలాసార్లు అంటూ ఉంటాను, వినాయక్ గారు నేను జనరేటర్ అంటాను అనమాట. నో థింగ్, వెన్ ఎవర్ యూ గో హీ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఒక సీన్ తీసే కృష్ణ సినిమాలో ఒక సీన్ ఉంటుంది అన్నమాట. అది చాలా కామెడీ సీక్వెన్స్ బేసికల్గా. జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉంటారు. ద వే అది అంతే తీయాలి, అంతే కట్ అవ్వాలి. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ లాగా టక్ 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 అనమాట. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ క్రాఫ్ట్స్ మ్యాన్. అది ఆయన పందాలు ఆయన ఉంటుంది. గబ్బర్లో దే ట్రై టు ఫైండ్ దట్ హ్యూమన్ ఎమోషన్ ఇన్ దట్. నా పందాలు నేను కమర్షియల్లో అది తీస్తాను. మురుదాస్ ఖర్చులు మురుదాస్తో ఉంటుంది అంతే అనమాట. ఇట్స్ వీఆర్ నాట్ కంపేరింగ్. ఆయనకన్నా నేను బెటర్ తీస్తాను. ఎవరన్నా కూడా నవ్వుతారు, ఆయన నవ్వుతారు, నేను నవ్వుతాను. ఓకే. అండ్ యాడ్ ఫిల్మ్స్కి వస్తే మీరు యాడ్ ఎన్ని చేశారండి ఇప్పటివరకు? చాలా 50 చేసి ఉంటానండి. 55. అంటే అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఏంటి ఒక మామూలు ప్రేక్షకుడికి అర్థమయ్యేటట్టుగా? ఏం లేదండి, దేర్ యు ఆర్ కన్ఫైన్డ్ టు దైస్ క్లయింట్ ఈజ్ ద గాడ్ అండి బేసికల్. ఒక యాడ్ నేను డిష్ టీవీ యాడ్ అనుకుంటాను, షారుఖ్ గారితో పనిచేస్తున్నానండి. ఒక వన్ ఆఫ్ ద థింగ్, చిన్న ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ద క్లయింట్ దట్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, దే వాంట్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్. సో ఐ వాస్ టెల్లింగ్ సంథింగ్ అండ్ షారుఖ్ గారు హీ టోల్డ్ మీ దట్ క్రిష్, ఇన్ దిస్ థింగ్ and in this thing he is the boss, not me, not you. Unfortunately we have to do. Sir ila cheste baaguntadi anagane we'll do it for ourselves, మనం కట్ చేసుకొని పెట్టుకుందాం, but he wants this thing because there is the prescribed guidelines, the several filter. ఇక్కడైతే you will have full freedom అన్నమాట. అది తప్పంటలేదు, అది అలాగే జరగాలి because he knows better that world. ఇతను what is the USP ని ఎలా అమ్మాలనుకుంటున్నాడని ఆయనకి I am being one of his instrument. ఆర్ ద యాక్టర్ ఆర్ ఆయన ఎండోర్స్ చేసి ఆయన హీఈస్ ద వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ బేసికలీ. వాళ్ళకి కావాల్సినట్టు తీయాలి, వాళ్ళు చేయాలి. ఇదేంటంటే ఇది సినిమాకు అనుకున్నట్టుగా హౌ ఇట్ ఈస్ ప్రొసీడింగ్ ఫార్వర్డ్ అనేది అన్నమాట. బట్ బీయింగ్ ఎన్ యాడ్ ఫిల్మ్ మేకర్ హెల్ప్ మీ అ లాట్ ఇన్. ఇప్పుడు కంచె అంత ఫాస్ట్గా చేయగలటానికి కానీ వీ డిడ్ సమ్ 54-55 డేస్లో కానీ, ఈ సినిమా 79 రోజుల్లో చేయడానికి కానీ ఒక డిసిప్లిన్ అనేది యాడ్ ఫిల్మ్ మేకింగ్లో వచ్చింది. బికాజ్ ఎవ్రీ ఫిల్మ్కి చాలా హోంవర్క్ చేసి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, లుక్ అండ్ ఫీల్ దగ్గర నుంచి ప్రతిదీ హోంవర్క్ చేసి యూ హ్యావ్ టు డూ ఎ థింగ్ కాల్డ్ పీపీఎమ్స్ అని, ప్రెజెంటేషన్ మీటింగ్ విత్ ద క్లయింట్. యూ హ్యావ్ టు సిట్ అండ్ చాలా ఒక వాట్ యు కాల్ ఒక సిస్టమ్ అలవాటైంది. దెన్ ఆల్ మై టీమ్ దే వర్క్డ్ ఆన్ మెనీ ఆఫ్ మై యాడ్స్ అన్నమాట. ఈ సిస్టమ్ అలవాటు చేసుకున్నా ఇది ప్రతి సీన్ నేను చాలా సీన్స్ని కొన్ని యాడ్స్ లాగా ట్రీట్ చేస్తాను. సో ఈ యుద్ధం ఉంది, ఇదంతా ఒక యాడ్ అనుకుంటే వెళ్తే ఒక 7 రోజులు ఇది చేస్తాను. దిస్ ఇస్ అన్ యాడ్ ఫిల్మ్ ఫర్ అస్. So the way I think, the way I approach some of my key scenes is a exciting thing. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.